Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మై V3 యాడ్స్. ఫ్రెండ్స్, మన ఎండీ గారికి బెయిల్ ఎప్పుడు అప్లై చేస్తారు, నెక్స్ట్ బెయిల్లో బయటికి ఎప్పుడు రావచ్చు, నెక్స్ట్ కంపెనీ ఎప్పుడు రన్ అవుతుంది, ఈ విషయాలన్నీ జరిగిన పిమ్మట ఒక సర్ప్రైజ్ ఉంది అన్న విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఎండీ గారి సీనియర్ లాయర్ ఆగస్టు 3వ వారం లేదా 4వ వారం తర్వాత బెయిల్ అప్లై చేయాలని నిర్ణయించి ఉన్నారు ఆల్రెడీ. కానీ ఇప్పుడు తను తీసుకున్న ఆ నిర్ణయంలో మార్పు చేయడం జరిగింది. దానికి కారణం ఏంటి అనంటే, ప్రతి ఒక్క 15 రోజులకు ఒకసారి కోర్టులో రిమాండ్ ఎక్స్టెన్షన్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే 15 రోజులకు ఒకసారి వాయిదా అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మన ఎండీ గారిని కోర్టులో హాజరుపరిచారు. ఆ విధంగా హాజరుపరిచినప్పుడు టాన్పిట్ కోర్టు నీతి అధిపతి ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అన్న విషయాన్ని అడిగారు. అందుకు ఈఓడబ్ల్యూ వారు యాజ్ యూజువల్గానే ఇన్వెస్టిగేషన్ వెళ్తూ ఉంది అని తెలిపారు. అందుకు నీతిపతి ఇంకా ఎన్ని రోజులు పోతూ ఉంటుంది ఈ ఇన్వెస్టిగేషన్ అని అడిగారు. ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అని కూడా అడిగారు. అందుకు ఈఓడబ్ల్యూ వారు 5 కంప్లైంట్స్ ఉన్నాయని బదిలిచ్చారు. నీతిపతి మీరు 2541 కోట్ల ఇన్వాల్వ్ ప్రాజెక్ట్ అని చెప్పారు, కానీ కంప్లైంట్స్ మాత్రం 5 ఉన్నాయి. ఈ రేషియో అనేది ఎక్కడో ఉంది అని తెలుపుతూ ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తారు అని అడిగారు. సో నీతిపతి ఈ విషయాలు తొందరగా పూర్తి చెయ్యండి అని చెబుతూ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఇచ్చారట. ఇది 2 రోజుల ముందు జరిగిన విచారణ అని తెలిపారు. ఇప్పుడు మన ఎండీ గారి సీనియర్ లాయర్ అడ్వైస్ ఏంటి అని అంటే, జూలై 5న సరెండర్ అయ్యారు మన ఎండీ గారు. ఆగస్ట్ 20 నాటికి 47 రోజులు కంప్లీట్ అయ్యిందనమాట. అంటే సెప్టెంబర్ 2 నాటికి 60 రోజులు పూర్తి అవుతాయి. 60 రోజులు పూర్తయిన తర్వాత 61వ రోజు బెయిల్ ఇచ్చామంటే సెక్షన్ గ్రావిటీ కంప్లీట్ చేసినట్లు అవుతుంది. అంటే సెక్షన్ గ్రావిటీ ఫుల్ఫిల్ అయ్యే వరకు బెయిల్ అప్లై చేయొద్దు. ఆ తర్వాత మనం బెయిల్ అప్లై చేశాము అని అంటే తొందరగా మనకు సెక్షన్ గ్రావిటీ కంప్లీట్ చేసినట్లు అవుతుంది. బెయిల్ అనేది తొందరగా మనకు వెంటనే వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో మన ఎండీ గారి లాయరు అడ్వైస్ ఇచ్చారట. సీనియర్ లాయర్ ఇలా ఎందుకు చెబుతూ ఉన్నారంటే, ఈ కంప్లైంట్స్ కంపెనీకి సంబంధం లేని వ్యక్తి కేసు పెట్టడం జరిగింది. అంటే అశోక్ శ్రీనిధి బలవంతం మీద ముత్తు అనే పోలీస్ అధికారి కేసు పెట్టడం జరిగింది. అంటే పోలీస్ అంటే ఈఓడబ్ల్యూకు సంబంధించిన అధికారి, అంటే సబ్ ఇన్స్పెక్టర్ కేసును నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇది దాదాపు ఈఓడబ్ల్యూ వారే కేసు పెట్టినట్లు అన్నమాట. కాబట్టి ఇక్కడ కంపెనీలోని వ్యక్తులు ఎవరు కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబడలేదు. కానీ మన ఎండీ గారే నేరుగా వెళ్ళి సరెండర్ అయ్యారు. ఆ రోజు సరెండర్ అయిన రోజే కోర్టులో ఎండీ గారిని హాజరుపరిచినప్పుడు, మీరు ఎందుకు సరెండర్ అయ్యారు, మీ మీద కేసు విచారణ చెయ్యాలి అని మేము ఇంకా మీకు చెప్పకుండానే మీ అంతకు మీరుగా ఎందుకు సరెండర్ అయ్యారు అని కూడా అడిగారట. ఈ విధంగా కోర్ట్ ఆఫ్ లాలో ఈ విధంగా రికార్డ్ చేయబడింది, రికార్డులోనే ఉంది అన్నమాట ఈ విషయాలన్నీ. అంటే దీనికి అర్థం ఏంటనంటే, మన ఎండీ గారికి కానీ కంపెనీకి కానీ ఎటువంటి ముప్పు వాటిల్లకూడదు అని భావించి ఎండీ గారికి విచారణ చెయ్యండి అని కోర్టు నిర్దేశించక మునుపే మన ఎండీ గారు న్యాయంగా కంపెనీని నడుపుతున్నాననే నమ్మకం ఉంది కాబట్టే ఎండీ గారే ధైర్యంగా ముందుగానే విచారణ చెయ్యండి అని సరెండర్ అయ్యారు. సో మన మై V3 యాడ్స్ కంపెనీపై పూర్తి నమ్మకం ఉంచండి. తప్పకుండా ఎండీ గారు జయించి వచ్చి మళ్ళీ పూర్వ వైభవంగానే కంపెనీని మొదలు పెడతారన్న నమ్మకము ఉంచండి. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మన ఎండీ గారే నేరుగా వెళ్ళి సరెండర్ అయ్యారు. ఇది ఒకటి మెరిట్ అనమాట మన ఎండీ గారికి. నెక్స్ట్, సరెండర్ అయిన తర్వాత విచారించడానికి ఆపోజిట్ న్యాయవాది 1 వారం కస్టడీలో అడిగారు. అందుకు ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పకుండా ఓకే కస్టడీలో తీసుకోండి, విచారించడానికి 1 వారం తీసుకోండి అని ఒప్పుకున్నారు మన ఎండీ గారి లాయరు. ఇది సెకండ్ మెరిట్ అని తెలియజేస్తున్నారు. నెక్స్ట్, విచారించడానికి ముందుగానే మన ఎండీ గారి లాయర్ ఒకసారి బెయిల్ అప్లై చేయడం జరిగింది. అది డిస్మిస్ చేయబడింది. కారణం ఏంటి అని అంటే, విచారించడానికి సమయం కావాలి కాబట్టి విచారించాలి అన్న ఉద్దేశంతో ఆ బెయిల్ అనేది డిస్మిస్ చేయబడినది. నెక్స్ట్, సెక్షన్ గ్రావిటీ అనేది 60 డేస్ వరకు కంపల్సరీ కాబట్టి ఈ 60 రోజుల వరకు కూడా బెయిల్ అప్లై చేయనే లేదు. 60 రోజుల తర్వాత 61వ రోజు సెప్టెంబర్ 2న బెయిల్ అప్లై చేయడానికి నిర్ణయించారు. ఇలా 61వ రోజు బెయిల్ అప్లై చేయడం వలన ఏమవుతుంది అని అంటే, మన ఎండీ గారిపై చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నారన్న విషయం అక్కడ నిలబడుతుంది అని తెలియజేశారు. అంటే ఎండీ గారు చట్టం నిర్ణయించిన విధులకు కట్టుబడి ఉంటారు అని కోర్టు నిర్ణయిస్తుంది అన్న విషయాన్ని అక్కడ తెలిపారనమాట. కాబట్టి నెక్స్ట్ బెయిల్ అప్లై చేసిన వెంటనే తప్పకుండా బెయిల్ దొరికే అవకాశం ఉంది అని సీనియర్ లాయర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, బెయిల్ ఎక్కడ అప్లై చేస్తారంటే టాన్పిట్ కోర్టులో అప్లై చేద్దామని నిర్ణయించారట. అంటే 61వ రోజు శానిటరీ బెయిల్ అప్లై చేస్తే ఆ రోజునే బెయిల్ అప్లై చేస్తారు. నెక్స్ట్ అదే రోజున కూడా బెయిల్ దొరికే అవకాశం ఉంది కాబట్టి ఎండీ గారు బయటికి వచ్చే అవకాశం ఉంది అని తెలియజేశారు. నెక్స్ట్ వెంటనే అప్పుడే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కూడా అడిగే అవకాశం ఉంది అని కూడా తెలియజేశారు.
సో సెప్టెంబర్ 2 కానీ 3న కానీ ఎండి గారు బయటకు వచ్చే అవకాశం ఉంది అని కార్తిక్ పిల్లై కేటీవీ ఛానల్లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఎండి గారు బయటికి వచ్చిన 2వ రోజున సర్ప్రైజ్ అయిన ఒక విషయం ఉంది, ఒక వార్త ఉంది అని కూడా తెలియజేశారు. అదేంటి అన్న విషయం ఎండి గారు బయటికి వచ్చిన తర్వాత తెలియజేస్తారు అని కేటీవీ ఛానల్లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ మరో విషయం ఏంటి అని అంటే, కంపెనీకి మారుగా ఎవరెవరు వీడియోలు చెడు ప్రచారం చేశారో, అంటే యూట్యూబ్లో చెడు ప్రచారం చేశారో వారిని అందరిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఎండి గారి సీనియర్ లాయర్ అడ్వైస్ ఇచ్చారని కూడా తెలియజేశారు. నెక్స్ట్ మొట్టమొదట అశోక్ శ్రీనిధి పైన క్రిమినల్ డెమినేషన్ కేసు వేయడం జరుగుతుంది. ఎండి గారు బయటికి వచ్చిన వెంటనే క్రిమినల్ డెమినేషన్ కేసు నిశ్చయంగా పదవి చేస్తారు అని కూడా తెలియజేశారు. ఇలా అశోక్ శ్రీనిధి పైన నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ యూట్యూబ్లో MyV3 Ads కంపెనీ గురించి తెలుసుకోకుండా అనవసరంగా చెడు ప్రచారం చేసిన వారందరి పైన కూడా కేసులు నమోదు చేయబడును అని కూడా స్ట్రాంగ్గా చెప్పారు మన సీనియర్ లాయర్. ఈ విధంగా తెలియజేశారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.